వానాకాలం సీజన్ నేపథ్యంలో జూన్ నెలలో రైతు భరోసా పంపిణీ శ్రీకారం చుడతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ప్రస్తుతం ఎకరాకు 10,000 అందిస్తుండగా ఈ సీజన్ నుంచే 15,000 సాయం అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. జూన్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి రైతు భరోసాకు నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. పంటల బీమాకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, దేశానికే రోల్ మోడల్గా ఆ పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రైతు సెంటు భూమిలో పంట నష్టపోయినా ఆ మేరకు నష్టపరిహారం అందుతుందన్నారు. ఎన్ని వేల కోట్లు ఖర్చైనా ప్రభుత్వమే రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు ప్రీమియం చెల్లించి రైతు భరోసా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 15 నాటికి అన్ని హామీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఖమ్మంలో కాంగ్రెస్ కార్యాలయంలో నిన్న కాంగ్రెస్ కిసాన్ మేల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీల మేరకు ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. వానాకాలం సీజన్లో ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నామని, విత్తనాల కోసం రైతులు ఎండలో నిలబడే పరిస్థితి రానివ్వబోమన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు ధాన్యాన్ని బోనస్ చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.